మన తెలంగాణ చరిత్రలో హైదరాబాద్ రాజ్యం ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే చాలా వెనక్కి వెళ్ళాలి. 17వ శతాబ్దంలో మధ్య ఆసియాలో బుఖారా రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో సమర్కండ్ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం జీవన ప్రయాణంలో భాగంగా భారతదేశం వైపు రావాలని నిర్ణయించుకుంది. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి పేరు ఖ్వాజా ఆదిబ్ ఖాన్. ఆయన 1654 సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు. అప్పుడు దక్కన్ ప్రాంతంలో గోల్కొండ రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని కుతుబ్ షాహీ వంశం పాలిస్తుంది. ఖ్వాజా ఆదిబ్ ఖాన్ గోల్కొండకు చేరాడు. అక్కడి పాలనతో దగ్గరగా ఉండేలా పనిచేశాడు. కొంతకాలం తరువాత ఆయన ఢిల్లీ వైపు వెళ్ళాడు. అప్పటికి ముఘల్ సామ్రాజ్యం బలంగా ఉంది. ఔరంగజేబు పాలనలో ఖ్వాజా ఆదిబ్ ఖాన్ అంగరక్షకుడిగా నియమించబడ్డాడు. కాలం గడుస్తోంది. దక్కన్ ప్రాంతంపై పూర్తి నియంత్రణ సాధించాలనే ఆలోచన బలపడుతోంది. 1680 సంవత్సరంలో గోల్కొండపై యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గోల్కొండ రాజ్యం ఓడిపోయింది. అదే యుద్ధంలో ఖ్వాజా ఆదిబ్ ఖాన్ ప్రాణాలు కోల్పోయాడు. కానీ కథ ఆగలేదు. ఆయన కుమారుడు మీర్ షాహబుద్దీన్ ముఘల్ సామ్రాజ్యంలో సేవలోకి వచ్చాడు. కాలక్రమంలో ఆయన మాల్వా మరియు గుజరాత్ ప్రాంతాల బాధ్యతలు సుబేదార్గా చేపట్టాడు. అదే సమయంలో దక్కన్ ప్రాంతంలో రాజకీయ అస్థిరత మొదలైంది. 1707 సంవత్సరంలో ఔరంగజేబు మరణించాడు. ఈ సంఘటనతో ముఘల్ సామ్రాజ్యం బలహీనమైంది. 1710లో మీర్ షాహబుద్దీన్ కూడా మరణించాడు. ఆయన స్థానంలో ఆయన కుమారుడు మీర్ ఖమరుద్దీన్ సిద్దికి దక్కన్ ప్రాంతానికి సుబేదార్గా నియమించబడ్డాడు. మీర్ ఖమరుద్దీన్ సిద్దికి దక్కన్ పరిస్థితిని నిశితంగా గమనించాడు. ప్రాంతంలో అధికార పోటీ పెరుగుతోంది. పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. 1724 సంవత్సరంలో జరిగిన షక్కర్ఖేడ్ యుద్ధం మీర్ ఖమరుద్దీన్ సిద్దికి మరియు ముబారిజ్ ఖాన్ మధ్య జరిగింది. ఈ షక్కర్ఖేడ్ యుద్ధంలో చివరకు మీర్ ఖమరుద్దీన్ సిద్దికి విజయం సాధించాడు. ఈ యుద్ధంలో ముబారిజ్ ఖాన్ ఓడిపోయాడు. ఈ యుద్ధం తరువాత దక్కన్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఆ తరువాత మీర్ ఖమరుద్దీన్ సిద్దికి స్వతంత్రంగా పాలన మొదలుపెట్టాడు. హైదరాబాద్ను తన పాలన కేంద్రంగా చేసుకున్నాడు. ఈ రాజ్యంలో తెలంగాణ, మరాఠ్వాడ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు భాగమయ్యాయి. ఇలా దక్కన్ పీఠభూమిపై ఒక కొత్త రాజ్యం ఏర్పడింది. కానీ అసలు కథ ఇక్కడతో ముగియదు. మీర్ ఖమరుద్దీన్ సిద్దికి పాలన ఎలా సాగిందనే విషయం ఇంకా ముందుంది. తరువాత ఎపిసోడ్ లో మీర్ ఖమరుద్దీన్ సిద్దికి పరిపాలన ఎలా జరిగింది, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏమిటి, ఆ కాలంలో దక్కన్ పరిస్థితి ఎలా ఉండేదో నెమ్మదిగా మాట్లాడుకుందాం. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి చరిత్ర కథలు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.